నమస్తే, నేను నామాల విశ్వేశ్వరరావు, ఎడిటర్, ప్రజామిత్ర దినపత్రిక. మరి సోకాల్డ్ ఆలయదర్శిని లక్ష్మణరావు అనే వ్యక్తి మీద ఉన్న కేసులు, కంప్లైంట్లు ఈ వీడియోలో మనం చూద్దాం. లక్ష్మణరావుపై పోలీస్ కమిషనర్కి దేవాదాయ శాఖ కమిషనర్ ఒక ఫిర్యాదు అయితే చేశారు. ఆలయదర్శిని పేరిట లక్ష్మణరావు దేవాదాయ శాఖ అధికారులను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నాడు అని చెప్పి రాశారు. మరి లక్ష్మణరావు ఫోర్జరీ చేసిన ఫేక్ రిలీజింగ్ ఆర్డర్ ప్రతులను పోలీస్ కంప్లైంట్కి ఆ దేవాదాయ శాఖ కమిషనర్ జతపరిచారు. లక్ష్మణరావు ఫోర్జరీలు చేస్తున్నాడు అంటూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు రాసిన లేఖలను కూడా పోలీస్ కంప్లైంట్కి దేవాదాయ శాఖ కమిషనర్ జతపరిచారు. అలాగే లక్ష్మణరావుపై ప్రిన్సిపల్ సెక్రటరీకి దేవాదాయ శాఖ కమిషనర్ ఒక లేఖ రాశారు. ఆలయదర్శిని పేరిట లక్ష్మణరావు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల అనుమతి లేకుండా అడ్వర్టైజ్మెంట్లు ప్రచురించానని పేమెంట్ల కోసం డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పి దానిలో రాశారు. ఫోర్జరీ ఫేక్ రిలీజింగ్ ఆర్డర్ సృష్టించి బెదిరిస్తున్నాడు అని చెప్పి కూడా ఆ లేఖలో రాశారు. ఇక లక్ష్మణరావుపై దేవాదాయ శాఖ కమిషనర్కి ఆర్టీ యాక్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఒక లేఖ రాశారు. ఆలయదర్శిని పేరిట లక్ష్మణరావు సమాచార హక్కు చట్టాన్ని అడ్డుపెట్టుకుని దేవాదాయ శాఖ అధికారిని బ్లాక్మెయిల్ చేస్తూ లక్షలకు లక్షలు దోచుకుంటున్నాడు అని సమాచార కమిషన్ దృష్టికి అనేక సార్లు వచ్చింది అని చెప్పి మరి దేవాదాయ శాఖ కమిషనర్కి సాక్షాత్తు ఆర్టీఐ కమిషనరే లెటర్ రాశారు. ఈ లక్ష్మణరావు అనే వ్యక్తి పెడుతున్నటువంటి సమాచార హక్కు చట్టం దరఖాస్తుల వెనుక ఈ బ్లాక్మెయిలింగ్ ఉద్దేశం ఉన్నట్లు సమాచార కమిషన్ గుర్తించింది అని చెప్పి దానిలో రాశారు. లక్ష్మణరావు దేవాలయాల నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేస్తున్నందున దర్యాప్తు జరిపి తగు చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఇన్ఫర్మేషన్ కమిషనర్ దేవాదాయ శాఖ కమిషనర్కి లేఖ రాశారు. మరి లక్ష్మణరావు మీద చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్కి దేవాదాయ శాఖ కమిషనర్ కూడా ఒక లేఖ రాశారు. ఆలయదర్శిని పత్రిక పేరిట లక్ష్మణరావు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల అనుమతి లేకుండా అడ్వర్టైజ్మెంట్లు ప్రచురించానని చెప్పి పేమెంట్ల కోసం డిమాండ్ చేస్తున్నాడని చెప్పి ఆ లేఖలో రాశారు. ఫోర్జరీ ఫేక్ రిలీజింగ్ ఆర్డర్లు సృష్టించి పేమెంట్ల కోసం బెదిరిస్తున్నాడు అని చెప్పి దేవాదాయ శాఖ కమిషనర్ ఆ లేఖలో రాశారు. లక్ష్మణరావుపై దేవాదాయ శాఖ విజిలెన్స్ రిపోర్టు ఒకటి తయారు చేసింది. మరి లక్ష్మణరావు దేవస్థానాల నుంచి ఆలయదర్శిని పేరిట బ్లాక్మెయిలింగ్తో లక్షల రూపాయలు వసూలు చేసుకుంటున్నాడు అని చెప్పి ఆ విజిలెన్స్ రిపోర్ట్లోకి తెలిచారు. ఆర్టీఐ ముసుగులో దరఖాస్తులు చేస్తూ అధికారులపై పేమెంట్ల కోసం ఒత్తిడి తెస్తున్నాడని చెప్పి ఆ విజిలెన్స్ రిపోర్ట్లో రాశారు. అలాగే లక్ష్మణరావు అతని భార్య శ్రీలక్ష్మి వ్యవహారంపై పోలీస్ కమిషనర్కి కలెక్టర్ 3 లేఖలైతే రాశారు. లక్ష్మణరావు భార్య శ్రీలక్ష్మి సబ్మిట్ చేసిన కొన్ని పత్రికలకు సంబంధించిన టైటిల్స్ దరఖాస్తులను మరి కలెక్టర్ రద్దు చేశారు. లక్ష్మణరావు అతని భార్య శ్రీలక్ష్మి పత్రికల టైటిల్స్ వ్యవహారంపై విచారణ జరపాలని చెప్పేసి మరి సైబరాబాద్ కమిషనర్కి కలెక్టర్ రాశారు. అలాగే లక్ష్మణరావుపై ఏపీ ప్రభుత్వానికి దేవాదాయ శాఖ కమిషనర్ లేఖ ఒకటి రాశారు. ఆలయదర్శిని పత్రిక పేరిట లక్ష్మణరావు దేవాదాయ శాఖ అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి ఆ లేఖలో ప్రభుత్వానికి రాశారు. అలాగే లక్ష్మణరావుపై ఏపీ డీజీపీకి దేవాదాయ శాఖ కమిషనర్ ఒక ఫిర్యాదు లేఖ రాశారు. ఆలయదర్శిని పత్రిక పేరిట లక్ష్మణరావు దేవాదాయ శాఖ అధికారులను బెదిరిస్తున్నాడు, డబ్బు దోచుకుంటున్నాడు అని చెప్పి రాశారు. అలాగే లక్ష్మణరావుపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్కి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫిర్యాదు చేశారు. లక్ష్మణరావు ఇల్లు ఇప్పిస్తామని చెప్పి మోసం చేశాడని చెప్పి ఆయన రాశారు. లక్ష్మణరావు తన దగ్గర నుంచి లక్షల రూపాయలు తీసుకుని తనని మోసం చేశాడు అని చెప్పేసి ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సైబరాబాద్ కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చారు. మరి ఇళ్ల కోసం కట్టానని చెప్పి బోగస్ బ్యాంకర్స్ చెక్స్, అలాగే కౌంటర్ ఫైల్స్, అలాగే లక్ష్మణరావు తనకిచ్చిన బోగస్ ప్రభుత్వ దరఖాస్తును కూడా ఈ ఫిర్యాదుకి జతపరిచారు. లక్ష్మణరావుపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్కి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరో ఫిర్యాదు చేశారు. లక్ష్మణరావు మోసం చేసిన సొమ్ములో కొంత మాత్రమే వాపసు ఇచ్చాడు, మిగతా మొత్తాన్ని ఇవ్వడం లేదు అని ఆయన ఆ కంప్లైంట్లో రాశారు. లక్ష్మణరావుపై ఆళ్లగడ్డ పిఎస్లో 420 చీటింగ్ కేసు నమోదైంది. లక్ష్మణరావు దేవాదాయ శాఖ దేవస్థానాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బు దండుకుని మోసం చేశాడు అని ఒక దళిత వికలాంగ వృద్ధుడు పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ఆ లక్ష్మణరావుపై ఎఫ్ఐఆర్ అయింది. బాధితుడికి కొంత డబ్బు తిరిగి ఇవ్వడం ద్వారా కాంప్రమైజ్ అయ్యాడు లక్ష్మణరావు. అలాగే
లక్ష్మణరావుపై శ్రీశైలం పిఎస్లో నాన్ బెయిలబుల్ కేసు ఒకటి నమోదైంది. శ్రీశైలం దేవస్థానం ప్రతిష్ట దెబ్బతీసేలా లక్ష్మణరావు పత్రికలో ప్రచురించినందుకు ఈ కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ తీసుకున్నాడు లక్ష్మణరావు. అలాగే విశాఖపట్నం పిఎస్లో లక్ష్మణరావుపై నాన్ బెయిలబుల్ కేసు ఒకటి నమోదైంది. ఒక మహిళా అసిస్టెంట్ కమిషనర్పై అసభ్య ప్రచారం చేసినందుకు కేసు పెట్టారు. ఏపీ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్నాడు లక్ష్మణరావు. దేవాదాయ శాఖలోని ఒక బిగ్ బాస్ జోక్యంతో ఆ అధికారిని ఈ కేసు నుంచి విత్డ్రా అయిందని చెప్పి అంటున్నారు. మహంకాళి పిఎస్లో లక్ష్మణరావుపై ఒక కేసు నమోదైంది. ఒక మహిళా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్పై అసభ్య ప్రచారం చేసినందుకు ఈ కేసు పెట్టారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో లక్ష్మణరావుపై మరో కేసు నమోదైంది. ఒక మహిళా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్పై అసభ్య ప్రచారం చేసినందుకు ఈ కేసు పెట్టారు. గోపాలపురం పిఎస్లో లక్ష్మణరావుపై మరో కేసు నమోదైంది. ఒక మహిళా సూపరింటెండెంట్పై అసభ్య ప్రచారం చేసినందుకు కేసు పెట్టారు. నారాయణగూడ పిఎస్లో దేవాదాయ శాఖ అర్చకులు అధికారులు ఒక కేసు పెట్టారు. లక్ష్మణరావు అరెస్ట్ అయ్యాడు. చెంచులగూడ జైలుకు కూడా వెళ్ళాడు. మరి ఈ కేసు అయితే కనుక కొట్టివేయబడింది. అలాగే రాజమండ్రిలో దేవాదాయ శాఖ ఉద్యోగి మరొకరు లక్ష్మణరావుపై క్రిమినల్ కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇవి కొన్ని కేసులు, కొన్ని ఫిర్యాదులు మాత్రమే. మరిన్ని ఫిర్యాదులు, కేసుల గురించి తదుపరి వీడియోల్లో ఉంటాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.